నమస్తే, వెల్కమ్ టు JM6 టీవీ. ఈరోజు ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నటువంటి ఆటో డ్రైవర్ల బంద్ను విజయవంతం చేయడానికి కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా తరఫున మేము చాలా పకడ్బందీగా బంద్ నిర్వహిస్తున్నాము. ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశము మహాలక్ష్మి పథకంలో భాగంగా తీసుకొచ్చిన ఆర్టీసీ ఉచిత బస్సును ద్వారా ఆటో డ్రైవర్లను ఉపాధి కోల్పోయి ఇప్పటి వరకు దాదాపుగా 65 మంది ఆటో డ్రైవర్లు మనస్తాపం చెంది వారి యొక్క కుటుంబాలను పోషించుకునే పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి ఆత్మహత్యలు కాదు, గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మానసికతలో హత్యలుగానే మేము గుర్తిస్తున్నాము, హత్యలుగానే భావిస్తున్నాము. ఈ 65 మంది హత్యల మీద ఈరోజు మీరు సంబరాలు జరుపుకోవడం, సంవత్సరం యొక్క విజయోత్సవాలు చేసుకోవడం మా ఆటో డ్రైవర్ల శవాల మీద చేసినట్టే ఉంది తప్ప వేరే ఉద్దేశం కాదు. మరి ఆటో డ్రైవర్లు అంటే ఇంత చిన్న చూపు ఈ ప్రభుత్వానికి ఎందుకు కనబడుతుంది? ఆటో డ్రైవర్లు అంటే చాలా పేదవారు, పేద వర్గానికి చెందిన వారి ఆటో రంగాన్ని ఎంచుకొని ఆటోలు నడుపుకుంటున్నాము. ఉన్నత చదువులు చదివి కూడా ఇలా పీజీలు చేసి డిగ్రీలు చేసి ఎంతో కొంత ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ పీజీ చేసి కూడా ఇలా ఆటో రంగాన్ని ఎంచుకొని ఆటో నడుపుకొని వారి కుటుంబాన్ని పోషించుకొని తల్లిదండ్రులు పోషించుకొని భార్య పిల్లలు పోషించుకునే పరిస్థితుల్లో ఈరోజు మీరు తీసుకొచ్చినటువంటి ఉచిత బస్సు ద్వారా ఇలా పిల్లలకు ఫీజులు కట్టలేక కుటుంబ పోషణ భారమై ఆటో ఫైనాన్సులు గుంజుకపోయి ఆటో కిస్తులు కట్టలేని పరిస్థితిలో కూడా ఇలా మేము జరగడం జరిగింది. మీరు ఇప్పటికైనా సంవత్సరం నడుస్తున్న ఆటో డ్రైవర్ల పక్షాన ఏ మాత్రం కూడా స్పందించడం లేదు. ఎందుకింత నిర్లక్ష్యం చూపు ఆటో డ్రైవర్ల పైన? మరి ఆటో డ్రైవర్లకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ పాలనకు ఈ ఆటో డ్రైవర్లు ఎందుకింత మీకు నచ్చడం లేదు? ఈ ఆటో డ్రైవర్లు ఎందుకు కక్ష సాధిస్తున్నారు? ఈ ఆటో డ్రైవర్ల పైన మీకు కక్ష ఎందుకు? మీకు ఎందుకు ఈ ఆటో డ్రైవర్లతో ఇంత వ్యతిరేకత? ఈరోజు ఆటో డ్రైవర్ల ద్వారానే మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం మారాలని మార్పు తీసుకొచ్చిన మాకు మీరు ఇస్తున్న 12,000కు కకృతి పడి ఆశపడితే ఇలా మా జీవితాన్ని రోడ్డు మీద తీసుకొచ్చినారు. ఇలా మీరు 12,000 ఇస్తారనుకుంటే మాకు నెలకు 12,000 రూపాయల నష్టం జరుగుతున్నది. మీరు సంవత్సరాలు 12,000 ఆశపడితే మా బ్రతుకుని ఆగం చేశారు. దయచేసి ఇప్పటికైనా కనువిపై ఆర్టీసీలో సడలింపులు తీసుకురావాలి. లేని పక్షంలో ప్రతి నెల 12,000 రూపాయలు మాకు జీవన ప్రతి ప్రకటించాలి. లేదంటే ఆర్టీసీలో సడలింపు తీసుకురండి, ఉన్నత సంపన్న వర్గాలు తీసేయండి. ఉచిత ఆధార్ కార్డు కాదు, రేషన్ కార్డును ప్రకటించండి. రేషన్ కార్డు ప్రకటించినట్టు మేము స్వాగతిస్తాం. మేము మహాలక్ష్మి పథకం వ్యతిరేకం కాదని ముమ్మాటికి మొదటికెళ్ళి చెప్తున్నాం. మీరు రేషన్ కార్డు ద్వారా ప్రయాణికు ఉచిత బస్సు ఇవ్వండి, సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్సు ఇవ్వండి. సంపన్న వర్ణాలు ఒక్కొక్క 1,00,000 రూపాయలు 2 లక్షలు జీతాలు ఉన్నవారు కూడా ఇలా ఫ్రీ బస్సు వాడుకుంటున్నారు. కోటీశ్వర్లు కూడా ఇలా ఫ్రీ బస్సు వాడుకుంటున్నారు. అయ్యా ఒకసారి గమనించాలి, మీరు ఇచ్చే స్కీములు పేదవారికి వర్తించాలి తప్ప ఉన్నత వర్గాల కాదు. ఉన్నత వర్గాలకు ఫ్రీ బస్సు ద్వారా వాళ్ళు ఇంకింత ఉన్నత వర్గాలకు వెళ్తారు. పేదవాడు నలిగిపోతా ఉన్నాడు. పేదవారిని గుర్తించండి, పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వండి. కానీ దాన్ని దృష్టి పెట్టుకొని మా పేదలైన ఆటో డ్రైవర్ల పైన ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీ ఎంక్వైరీ చేసుకోండి. ఇంటెలిజెంట్ రిపోర్ట్ ద్వారా కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో సర్వే చేయించండి. ఆటో డ్రైవర్లు వాస్తవంగా నష్టపోతురా లేదా అని గమనించాలి. వాటికి ఏదో కూడా కూర్చొని ఎవడో చెప్పిన మాటలు నమ్మడు. మీ యొక్క మేము గెలుస్తామా లేదా అని సర్వే చేసుకుంటారు కదా. ఇలా ఆటో డ్రైవర్లు కూడా ఎంతవరకు నష్టం జరుగుతుంది సర్వే చేయించండి, మీకు తెలుస్తుంది. ఇలా మీరు వేరే రకంగా చూసుకునే తెలుస్తుంది. ఇలా డీజిల్ బంకులో ఒకసారి డాటా తీయండి. 1 ఇయర్ కింద ఉన్నటువంటి డీజిల్ ఎంత అమ్మింది, ఈ రోజు ఎంత డీజిల్ అమ్ముతుంది. ఒకప్పుడు మీరు 4 లీటర్ల డీజిల్ వాడేది, ఇలా 2 లీటర్ల డీజిల్ తోటి సరిపెట్టుకుంటున్నాం. అంటే ఈ విధంగా కూడా మీకు వచ్చే నష్టానికి గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ కూడా మీరు నష్టపోతా ఉన్నారు. అనేది గమనిస్తలేదు. మీకు మాకు తిండి లేదు, తిప్పలేదు. ఒక పూట తింటే ఒక పూట ఉపాస్తులు ఉండేటువంటి పరిస్థితి. దయచేసి ప్రభుత్వం దిగివచ్చి మాకు ఆలోచన చేసి మా ప్రత్యామ్నాయ మార్గంగా ఏదో ఒకటి ఆలోచన చేయాలని మేము కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమం తరఫున కరీంనగర్ జిల్లా నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు మద్దెల రాజేందర్, కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్, కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్. సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు సంపత్ పటేల్ గారిని మాట్లాడుతున్నా. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ బంద్ జరుగుతుంది. మా ఆటో డ్రైవర్ మిత్రులందరికీ బంద్ చేసే వాళ్లకు, బంద్లో పాటించిన వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర గవర్నమెంట్ గారికి ఒకటే విన్నపం అన్నా, ఈ ఉచిత బస్సు వల్ల పూర్తి జీవితాలు కోల్పోయింది కేవలం ఆటో డ్రైవర్ మాత్రమే. దయచేసి తక్షణమే స్పందించి మా ఆటో డ్రైవర్లకు తాగు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ బంద్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి మేము తెలియజేస్తున్నాం. అయ్యా సారు, బతకలేని అద్వార తీర పరిస్థితిలో ఉన్నదంటే మాత్రం కేవలం ఆటో డ్రైవరే. అది ఒక్కటి గమనించగలరని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
మహిళలకు ఉచిత బస్సు సందర్భంగా మేము ఆటో జీవనోపాధి కోల్పోయి సుమారు 62-65 మంది మరణించారు. ఈ 65 మంది కూడా కనీసం ఇప్పుడు 2 సార్లు అసెంబ్లీ జరిగినప్పటికీ ఏ ఒక్క మినిస్టర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ ఊసెత్తరు పాపాన పోలేదు. దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే విన్నపం చేసుకుంటున్నామండి, మా ఆటో డ్రైవర్లకు తగిన న్యాయం చేకూర్చాలని చెప్పి ఇలాంటి చేయని ఎడల ఇంకా రానున్న కాలంలో ఉద్యమాలు కానీ బంధులు కానీ బాగా ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నమెంట్ గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. దయచేసి మిత్రులారా, మా ఆటో డ్రైవర్ మిత్రులారా, ఎక్కడ కూడా మనం అసహనం చెందొద్దు, ఆత్మహత్య చేసుకోవద్దండి. ఇలా పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. రాష్ట్ర గవర్నమెంట్ సుమారు నెలకు 12,000 ప్రకటించేంత వరకు ఈ ఉద్యమాలు ఉధృతాలు ఎక్కడ ఆగాయని చెప్పి ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. మన ఆటో డ్రైవర్లు మహా మేధావులు కాబట్టి ఎక్కడ కూడా ఎవరు కూడా మరణించద్దండి దయచేసి. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర గవర్నమెంట్కి ఒకటే విన్నపం అండి, ఈ రోజు వచ్చే అసెంబ్లీ బడ్జెట్లో కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ మాకు ఆటో డ్రైవర్ న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.